ఆయువు కొడుకు నహుషుడు. ఇతడు ఎన్నో క్రతువులు చేయడం వలన ఇతనికి ఇంద్ర పదవి వస్తుంది. అది ఎలా వస్తుందంటే ఇంద్రుడు విశ్వరూపుని చంపిన పాపానికి భయపడి పారిపోతాడు. అప్పుడు దేవతలందరూ ఇతన్ని ఇంద్రుని చేస్తారు. కానీ ఇతడు గర్వంతో అందరిని అవమానాలు చేస్తూ ఉంటాడు. శచీదేవిని కూడా మోహించి తన దగ్గర రమ్మంటాడు. అందుకు శచీదేవి, నువ్వు కనుక ముని వాహనం మీద వస్తే నేను నీకు దక్కుతానంట. అప్పుడు మునులందరినీ తన పల్లకి మోయిస్తూ రావడానికి వస్తూ ఉంటాడు. ఆ వస్తున్నప్పుడు అగస్త్యుడిని కాలుతో తిని అవమానం చేస్తాడు. అగస్త్యుడు శాపం పెడతాడు, సర్పం అయిపోవని. శాప విమోచనం ఎలా కలుగుతుందంటే, నువ్వు అడిగిన ప్రశ్నలకి ఎవరైతే సమాధానం చెబుతారో అప్పుడు నీకు శాప విమోచనం. భీముడు ఒకసారి అక్కడికి వస్తే భీముడిని పట్టుకుంటాడు. అంతకే భీముడు విడిపించుకోలేకపోతే ఇంతలో ధర్మరాజు వెతుక్కుంటూ వస్తాడు. ఇతడు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెబుతాడు. బ్రాహ్మణుడు అంటే ఎవరు అంటాడు. ప్రాణుల్ని హింసించని వాడు, అసత్యం ఆడని వాడు, ఇలాంటి సమాధానాలను చెప్పి అతను మెప్పిస్తే అతను శాప విమోచనం అవుతుంది.